ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, మీ అందరికీ నా వందనాలండి. ఈ వాక్యం వినాలనుకున్నవారు, మరి వింటున్నటువంటి వారు, వినబోయేవారు, చూచి ఆనందించి సంతోషించేవారు అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. మరి మీ అందరినీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్యురాలినండి. నాకు దేవుడంటే సృష్టికర్త నాకు తెలియదు. నేను చాలా కాలం సృష్టిలో ఉన్నటువంటి చెక్క విగ్రహాలకి, రాతి విగ్రహాలకి, మరి రకరకాల విగ్రహాలతో నేను పూజలు చేసిన దాన్ని, మరి గుడికి వెళ్ళి భజనలు చేసినటువంటి దాన్ని. అయితే నాకు ఎక్కడ ఆ నెమ్మది, సంతోషం, సమాధానం అనేది దొరకలేదు. ఆనందం అనేది నాకు దొరకల. ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకున్నానో, సృష్టికర్తను తెలుసుకున్నానో, అప్పుడు నాకు నా జీవితంలో ఒక విధమైనటువంటి సంతోషము, సమృద్ధి అన్నీ నాకు దొరికినాయండి. నాకు ఇది లేదు అనేది లేకుండా సమస్తము నాకు దేవుడు అనుగ్రహించారు. ఆయన ఇచ్చినటువంటి ఇవి, నేను పొందుకున్నటువంటివి, వాటి గురించి నేను చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది. కానీ నేను ఈరోజు ఒక్క మాట మాత్రం చెప్తానండి. దేవుని తెలుసుకునే బిడ్డలు చాలా గొప్పవారు. ఎందుకంటే మన మనోనేత్రం తెరవబడాలి. మనం ఈ లోకంలో ప్రాణాత్మ దేహాలతో ఉన్నప్పుడు, నేనేం పెద్ద గొప్పగా మేధావినని నేను చెప్పట్లేదు, కానీ దేవుడి గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా మాట్లాడేవారు ఉన్నారు. చాలా చక్కగా ప్రచురం చేసేవారు ఉన్నారు. దేవుడి గురించి మరి ఆయన మహిమను కొనియాడేవారు ఉన్నారు. నాకు తెలిసిన చాలా తక్కువే. అందులోనే నేను పొందుకున్న మేళ్ళు, నా జీవితంలో నేను అనుభవించినవి అందరూ అనుభవించాలి, అందరూ పొందుకోవాలి. అలాగే ఈ లోకంలో ఈ యొక్క ఐశ్వర్యం ఏది కూడా అనేది శాశ్వతమైనది కాదు. అసలు ఈ ప్రాణము, ఈ దేహమే శాశ్వతమైనది కాదు. ఆత్మ ఒక్కదాన్ని మనం రక్షించుకోవాలి. ఆత్మ నరకంలో పడిపోకుండా, ఆత్మ నశించిపోకుండా మనం ఆత్మలో వర్ధిల్లాలంటే సృష్టికర్తను తెలుసుకోవాలండి. ఆ సృష్టికర్తను తెలుసుకున్నాను. ఆయన మహిమను నేను చూశాను. ఆయన వాక్కుల్లో ఉన్న మాధుర్యం నేను అనుభవించాను. అందుకే మీరందరూ కూడా దేవుని తెలుసుకోవాలని, దేవుని నామంలో అభివృద్ధి చెందాలని, మరలా ఈ భూలోకంలో మనం నివసించిన తర్వాత ఇంకొక లోకంలో మనం నివసించవలసి ఉన్నాం. ఆ లోకాన్ని తెలుసుకొని ఆ లోక మెట్లు ఎక్కడానికి, ఒక్కొక్క మెట్టు అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని కోరుకుంటున్నానండి. ఆ ఉద్దేశంతోనే నేను వచ్చిరాని పాటలు, వచ్చిరాని వాక్యాలతో నేను ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను. నన్ను దయించి క్షమించి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేస్తుందిగా కోరుకుంటున్నాను. ఆమెన్.